అపోస్తలుడైన పౌలు రాసిన గలతీలకు రాసిన పత్రిక. గలతీ మూడో అధ్యాయం. గలతీ మూడో అధ్యాయం 6వ వచనం నుంచి, అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతివంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూచి, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆస్వాదింపబడెదరు. ప్రార్థించుదాం. పైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయమైన నీ వాక్యం ధ్యానం చేయుటకు మమ్మల్ని సమకూర్చినారు. మా పితరుడు అబ్రహాము, ఆయనను ఏ రీతిగా మీరు పిలిచి మీ యొక్క ఏర్పాటు చొప్పున ఆయన్ను నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మేము కూడా నీ అందు విశ్వసించుటకు మమ్మలను నీ నామమును ప్రత్యక్షపరచుకున్నారు. వందనాలు. మమ్మలను కూడా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును బట్టి ఆయన ద్వారా అబ్రహాం యొక్క సంతానంలోనికి తీసుకొచ్చినందుకు వందనాలు. సమయంలో ఈ మాటలను వివరించడానికి మాకు మీరు సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుడు ఒక జనాన్ని ఏర్పరచడానికి అన్యజనుల్లో నుంచి లేక జనాంగములలో నుండి దేవుడు ఒకరిని వేరు చేస్తున్నాడని చూసినాం. మరి ఒక జనం నిర్మింపబడటానికి ఈ 3 అనుభవాలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వారిలోంచి తీసుకొచ్చిన జనాంగం, వారు దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్నవారు, దేవుని స్వకీయ జనం. ఇంక వారు దేవునికి ప్రతిష్ఠులైన వారు. మరి ఇప్పుడు అబ్రహాం నుంచే వచ్చారు. అబ్రహాం ఇంట్లోనే పెరిగిన ఇష్మాయేలు, మరి అతడు పంపివేయబడినప్పటికీ అబ్రహాం యొద్ద నుండి పొందిన కొంత దైవభక్తి, ప్రార్థనా జీవితం కలిగిన వారే. అబ్రహాంతో ఉన్న హాగరు, ఇష్మాయేలు వారు పంపివేయబడ్డారు, కానీ దేవుని కలిగి ఉన్నారు. అబ్రహాం యొక్క దేవుని, సర్వశక్తి గల దేవుని యొక్క అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. అయినంత మాత్రాన్ని వారు అక్కడి నుంచి వెళ్ళినప్పటికీ వారు దేవుని కలిగి ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు గొడవ పెట్టుకుని వెళ్ళిపోలేదు. ఏంటి మేము ఎక్కడికి వెళ్తాం, ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎట్లా పోతాం అని డైరెక్ట్లీగా తిరుగుబాటు చేయలేదు. ఇంకా వారికి అనుకూలంగా కొద్దిమందిని, వారిలో ఉన్న వాళ్ళని ప్రేరేపించి వాళ్ళు అక్కడ అబ్రహాం ఇంట్లో గొడవలు పెట్టి, చూడు మమ్మల్ని పంపేస్తున్నారు, కొంచెం అయినా మానవత్వం లేదు అని చెప్పి, అబ్రహాం ఇంట్లో అనేకులు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరినైనా ప్రేరేపించి తిరుగుబాటు చేయటకే వారు ప్రేరేపించలేదు. సరే, బయటకు పోయి ఫిలిష్తీయుల ఆ యొక్క బయట ఉన్నవాళ్ళు మరి ఆ కనానీయుల్లో ఏ పెద్దల దగ్గరికైనా పోయి పంచాయతీ ఏర్పరచుకోలేదు. ఎందుకనగా అబ్రహాం యొక్క ఇంటిలో ఆయన కలిగినటువంటి భక్తిని బట్టి వారు పంపివేయబడినప్పటికీ అరణ్యంలోకి పోయి
ఎలుగెత్తి ఏడ్చింది నీళ్ళు అయిపోయాక. ఎన్నెన్నో బాధలు పడి ఉండొచ్చు, ఎన్నెన్నో విమర్శలు త్రోవలో చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ శారా చేసిన పనికి, లేకపోతే పలానా వాళ్ళు గొడవ పెట్టిన దాన్ని బట్టి మనల్ని పంపేశారు అని కొద్ది కాలము ఈ ఈ యొక్క బాధ వారిలో ఉన్నది. అబ్రహాం మంచోడే, శారా చేసిన పనికి, లేకపోతే ఇగో పలానా వాళ్ళు మాతోటే ఉండి పలానా వాళ్ళు ఇలా చేసి ఉంటారు, అందుని బట్టి మమ్మల్ని పంపేశాడు అబ్రహాం. ఇప్పుడు కోపం అంతా ఎవరి మీద ఉంటుంది? శారా మీద. ఇంకా శారాకు దగ్గరలో ఉండి మరి సహాయపడుతున్న దాసిల్లో ఎవరైనా చూడు ఆఖరి ఎలాగంటుంది అలాగంటుంది అని చెప్పి ఉండొచ్చు. ఇల్లు అది, దీని దృష్టికి నేను ఎలాగ అయిపోయానా అని మొదటి రోజు అది కన్సీవ్ అయినప్పుడే అది ఆ తలంపులు దానికి వచ్చినది ఎవరి ద్వారా తెలుస్తాయి? తోటి పని వారి ద్వారా తెలుస్తాయి. సో అప్పుడు అలాగా, ఇప్పుడు ఇలాగన మరి అవన్నీ తలంచుకుంటూ హాగరు, ఇష్మాయలు వారు వెళ్ళి ఉంటారు. ఆయనను భక్తి ఉన్నది, దేవునికి ప్రార్థన చేయుట, మొరపెట్టుట, వారు కూడా అనుభవం కలిగి ఉన్నారు. సర్వశక్తి గల దేవుడు అని వారు కూడా, అబ్రహాం కలిగిన అనుభవం ఉన్నది. సర్వశక్తి గల దేవుడు, ఆయన నామమున ప్రార్థించుట. దేవుడు వారి మొర విన్నాడు. ఆ పిల్లవాని మొర విని అక్కడనే ఓట ఇచ్చినాడు. తర్వాత ఆగరు ఆ పిల్లవాని ఆ యవనస్తుడి కొరకు ఒక ఐగుప్తి పిల్లని తీసుకొచ్చి వివాహం చేసింది. తర్వాత పిల్లలు కలిగినారు. వాళ్ళు గొప్పవాళ్ళయ్యారు. సో అంత మాత్రాన వారు అబ్రహాం యొక్క సంతానముగా పిలువబడలేదు. ఎవరు అబ్రహాం సంబంధం? ఎవరు ఆ యొక్క సంపూర్ణమైన అనుభవాల్లోనికి రావాలి? ఈ అనుభవాలు పూర్తిగా వారిలో లేవు, ఆగరు, ఇష్మాయల్లో. అయితే ఇప్పుడు ఇస్సాకు, ఇంకా చాలామంది పిల్లలు కెతురా ద్వారా వచ్చారు. వాళ్ళు కూడా అబ్రహాం యొక్క సంతానం అని పిలువబడలేదు. వారు కూడా అబ్రహాం దేవునికి భక్తి కలిగే వెళ్ళి ఉంటారు. కానీ ఇస్సాకు, ఇప్పుడు ఇస్సాకు అబ్రహాంతో కూడా ఉన్నవాడు, అబ్రహాము యొక్క ఆస్తిలోనికి వారసుడిగా వచ్చినవాడు. మరి అతనిలోంచి, అంటే అతని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అంటే, తండ్రి ఏదైతే ఇచ్చాడో, అతను ఏదైతే కలిగి ఉన్నాడో, తండ్రి ఏ పని అయితే చేశాడో అదే పని తాను చేసినాడు. ఆయన రిసీవర్, తండ్రి ద్వారా ఏమైతే పొందాడో అది మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. కుమారుడిగా తండ్రి ఏ బాధ్యత ఇచ్చాడో, ఏమైతే అప్పగించాడో అదే తప్ప ఆయన ఇంకేది చేయలేదు. నువ్వు నాకు అనుగ్రహించిన వారు, తాను ఏర్పరచుకున్న శిష్యులు ఎవరిచ్చారు? తాను ఏర్పరచుకున్నాడు సొంతంగానా? తండ్రి అప్పగించాడు, తండ్రి ఇచ్చాడు వాళ్ళని. ఎలాంటి వాళ్ళని ఇచ్చాడు దేవుడు? విద్య లేని వాడు, చేపలు పట్టుకునేటివాళ్ళు, అలాంటి వాళ్ళని తనతో ఉండటానికి ఇచ్చాడు. వారి ద్వారా, వారి మాట విని అనేకులు రక్షణ పొందుటకై అపోస్తలులుగా మరి దేవుడు వారిని నియమించినాడు. సో మరి వారు కూడా తండ్రితో కూడా తన కుమారుడు యేసుక్రీస్తుతో కూడా ఏకమైండునట్లుగా మరి కుమారుడు ప్రార్థించినాడు. అప్పుడు యాకోబు, మరి ఇస్సాకులో నుంచి వచ్చిన అనుభవం యాసావు కూడా కలిగి ఉంటాడు. యాసావు, యాకోబులు. అయితే యాసావు తానంతటి తాను మరి వెళ్ళిపోయి, తాను విశాలంగా పోయి తన పేరున ఒక దేశాన్ని స్థాపించాడు. ఎదోము దేశం. ఎదోము
సో తన పేరున ఒక దేశాన్ని స్థాపించాడు. ఆ ప్రాంత వాసులందరూ అతని సంతానానికి లోబడినట్టుగా వారు నాయకులయ్యారు. సో వారు అబ్రహాము, ఇస్సాకుల యొక్క ఎలాగన దేవుని ప్రార్థిస్తారో వారు కూడా భక్తి కలిగిన వాళ్ళే. కానీ అది సరిపోదు. మరి ఇప్పుడు యాకోబు దేవుని చేత సంధింపబడినవాడే దేవుని ముఖాన్ని చూసినప్పుడు అతడు ఇజ్రాయేలుగా చేయబడ్డాడు. ఈ సంతానంను దేవుడు ఆశీర్వదించాడు. వీళ్ళు గొప్పవారని కాదు, వీళ్ళు పొలాల్లో గొర్రెలు మేపుకుంటున్న వాళ్ళే. మరి అదే సమయంలో ఇష్మాయేలీలు ఎంత గొప్పగా వర్ధిల్తున్నారు. అదే సమయంలో ఎదోమీలుగా చెప్పబడుతున్న యాసావు కుమారులు నాయకులుగా, అధికారులుగా మరి ప్రజల్లో ప్రఖ్యాతి పొందుతున్నారు. మరి నిజమైన ఆశీర్వాదం కలిగిన ఈ జనం, ఈ ఇశ్రాయేలు అని పేరు కలిగిన ఈ ఇశ్రాయేలీలు అనగా యాకోబు సంతానం, వారు లోకరీతిని గొప్ప స్థితిలో లేరు. మరి వారి తర్వాత హెబ్రీలుగా కరువులో వాళ్ళు పోషించబడటానికి యోసేపు దగ్గరికి అనగా ఐగుప్తుకి వారు వెళ్ళవలసి వచ్చినది. తర్వాత ఐగుప్తు దేశంలో వాళ్ళు దాసులుగా చేయబడ్డారు. చూడండి, దేవుని ఏర్పరచబడినటువంటి ప్రజలు ఎటువంటి స్థితిలోనికి తీసుకురాబడుతున్నారో అక్కడ మనం చూడగలం. ఎందుకు ఆ స్థితిలోనికి వారు తీసుకురాబడుతున్నారు? వారు ఇంకా దీనులు కావాలి, దైవ మనసులోనికి రావాలి. అందుకే దేవుడు అబ్రహామును మొదట ఏర్పరచుకున్నాడు. దేవుడు అతను పిలిచినప్పుడు అతడు ఏ ఉద్దేశం కొరకు పిలువబడ్డాడు? అతన్ని ఆస్వాదించడానికి మాత్రమేనా? ఎక్కడెక్కడి నుంచి ఆయన వేరు చేశాడు దేవుడు? 12:1 చదవండి. నీవు లేచి నీ దేశం నుండి నేను నీకు చూపించే దేశమునకు సో నిన్ను ఇది అబ్రహాం యొక్క పిలుపు. ఎందుకు దేవుడు పిలిచింది? ఎందుకు? నిన్ను గొప్ప జనముగా చేసి. అబ్రహాం కొరకు మాత్రం కాదు, అబ్రహామును మాత్రం ఆశీర్వదించడం కొరకు కాదు, అబ్రహాములో నుండి ఏం చేయాలా? ఒక గొప్ప జనాన్ని నిర్మించాలా. మరి అబ్రహామును అందుకోసం ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. సో ఆదాము ఉన్నాడు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, ఆదాము, హేబేలు, వీళ్ళందరూ గొప్పవారే. మరి ఇంకా నోవహు, హానోకు అంతకు మునుపు, వీళ్ళు కాదని కాదు, వాళ్ళు దేవుని ఏర్పాట్లో ఉన్నవారే. కానీ మరి అనేక సార్లు వారి పేరు ప్రభు ఉచ్చరించలేదు కదా. మరి ఈ గ్రంథంలో ఎవరి పేరు ఎక్కువగా రాయబడి ఉంటుంది? ఆదాము కంటే, హనోకు కంటే, నోవహు కంటే, హేబేల్ కంటే ఎవరి పేరు ఎక్కువగా ఉన్నది ఇందులో? ఈ నలుగురిలో ఈ అబ్రహాం పేరు ఎవరి పేరు ఎక్కువ? ప్రభు ఉచ్చరించిన దాంట్లో ఎక్కువగా అబ్రహాం పేరుని ప్రభు ఉచ్చరించాడు. లేఖనాలు ఉచ్చరిస్తున్నాయి. మరి ఈ వీళ్ళలోంచి ఒక జనాన్ని, ఒక జనాంగాన్ని నిర్మించడానికి అబ్రహామును దేవుడు వేరు చేశాడు. పిలిచి వేరు చేసి ఆ గొప్ప జనాన్ని నిర్మించడానికి అతన్ని ఆస్వాదించి గొప్ప చేసినాడు. అతని పేరు గొప్పది చేశాడు. ఇంకేం చేశాడు? నీవు ఆశీర్వాదముగా ఉందువు. సో ఇక్కడ 4 సంగతులు మనం చూస్తాము. ఏమని? నేను గొప్ప జనముగా చేసి
ఆ, గొప్ప చేయుదును. సో ఇక్కడ ఆశీర్వాదముగా ఉండటానికి ఒక గొప్ప జనాన్ని నిర్మించి తర్వాత ఆశీర్వదించి అతని పేరు గొప్ప చేసి అతన్ని ఏ విధంగా ఉంచుచున్నాడు? ఆశీర్వాదముగా ఉంచుచున్నాడు. సో ఈ జనాంగము ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు, అందుకోసం దేవుడు ఒకరిని ఏర్పరచుకున్నాడు. మరి ఈ జనము లోకములో ఆశీర్వాదంగా ఉండుటకై ఇందాక ఒక పాట పాడాం, మీరే లోకమునకు వెలుగు. లైట్ వెలుగు లేకపోతే లోకానికి ఏముంటుంది? చీకటి. సో మరి అనేక సంగతులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు వేరు చేసుకున్నాడు. తర్వాత అయితే మరి ఇప్పుడు ఇటువంటి ఆశీర్వాదంగా తీసుకురాబడిన వానికి విరోధంగా ఏమున్నాయి? 3వ వచనం, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వాని శపించేదను. ఇక్కడ అబ్రహాములోంచి మనం నేర్చుకుంటున్న సంగతులు ఇవి. ఎందుకు ఆశీర్వదింపబడుతున్నాడు? ఎందుకు అతని పేరు గొప్పదవుతుంది? ఎందుకు అతడు ఆశీర్వాదంగా ఉన్నాడు అంటే ఒక ఉద్దేశం ఏంటంటే అతని ద్వారా ఒక జనాంగము, ఒక జనము నిర్మింపుటకై దేవుడు అతను వేరు చేశాడు. అయితే దేవుడు సంకల్పంలో అతను ఏర్పరచుకున్నందుకు మరి అతడు ద్వేషించబడతాడు లోకంలో. మరి దేవుడు ఏర్పరచుకున్న వారిని ద్వేషించేట వాళ్ళు ఉంటారు. దేవుడు ఆస్వాదించిన వారిని లోకం శపిస్తుంది. ఇక్కడ రెబెకాని ఆ ఇంట్లోంచి పంపించేటప్పుడు, ఆమెను ఆస్వాదించేటప్పుడు రెబెకా కోసం ఆమెని పంపించేస్తున్నారు. పెద్ద దాసుడు తీసుకెళ్ళిపోతున్నాడు ఇస్సాకుకు భారీగా వివాహం చేయటానికి. అప్పుడు ఆమెను దీవిస్తున్నారు ప్రజలు, ఆ ఊరిలో పెద్దలు, ఆ ఊరు వాళ్ళు. అమ్మాయి వెళ్ళిపోతుంటే ఎంతోమంది ఏడ్చి ఉంటారు. అయితే ఎంతో వర్ణించుంటారు, ఈ పిల్ల ఉంటే ఎంత బాగా చేసేది, నీళ్లు పోసేది, ఎంత చురుకైంది, ఈ పిల్ల వెళ్ళిపోతుంది అని. 10 రోజులైనా మా దగ్గర ఉండొచ్చిండయా అని అంటే, లేదు దేవుడు నా ప్రయాణాన్ని సఫలం చేశాడు, నాకు ఆలస్యం కాకుండా పంపించండి, నా యజమాని దగ్గర మేము వెళ్ళిపోతాం అన్నప్పుడు ఆ పిల్లని పిలిచి అడిగారు, అమ్మా వెళ్ళిపోతే ఈ పిల్ల ఈ మనుషులతో వెళ్ళిపోతావా అంటే వెళ్తానండి. అప్పుడు 59వ వచనం, వేల వేలకు తల్లి వగుదు గాక, నువ్వు వేల వేలకు తల్లి పోతావు. ఇంకేమన్నారు? నీ సంతతి వారు తమ పగవారు ఏర్పడుతున్నారు. ఎందుకు పగ వస్తుంది? పగవారు ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు, విరోధంగా పనిచేస్తూ ఉంటారు. పనిచేసి ఏదైతే విరోధంగా పనిచేశారో, ఏదైతే పగబట్టుకుని యుద్ధానికి వచ్చారో వాళ్ళందరూ ఏమవుతున్నారు? వీళ్ళ చేతిలో ఓడిపోయి ఆ దేశమును వదులుకోవాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ తమ పగవారి గవినిని, వాళ్ళకి కలిగిన దాన్ని పట్టుకోగలుగుతారు. యుద్ధం వచ్చిందంటే జయంతో పాటు వారి కొలసమంతా పట్టబడదు. సో మెట్టుకు ఇక్కడ ఆశీర్వాదింపబడినప్పుడు పగవాళ్ళు కూడా ఉంటారు, విరోధులైన వారు ఉన్నారు, శపించేటి వాళ్ళు ఉన్నారు, కీడు చేసేటి వాళ్ళు ఉంటారు. అయితే ఎవడైతే దేవుడు ఆస్వాదించుటకు సంకల్పించినప్పుడు విరోధులు ఉంటానే ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా విరోధులు ఏర్పడినప్పుడు వారి గురించి భయపడక్కర్లేదు. వేలాదిగా వస్తూ ఉంటారు దేవుడు ఆస్వాదించిన వారిని శపించటానికి, దేవుడు ఏర్పరచుకున్న వారిని శపించటానికి, యుద్ధం చేయటానికి, చంపుటకు వేలాదిగా వస్తారు. ఒక దావీదుని చూడండి, నేను ఏర్పరచుకున్న
వాడు, ఉం? దావీదుని, అతడు నా హృదయానుసారుడు, నేను ఒక కనుగొనిన్నాను అని దేవుడు చెప్పినాడు. అతడు నా హృదయానుసారుడు అని చెప్పినాడు. అయితే అతడు తాను సమూయేలు చేత అభిషేకింపబడినవాడు అన్నల ముందు. తర్వాత సౌలు యొద్దకు తీసుకురాబడ్డాడు. సౌలు అతని మీద ఏం చేశాడు? అసూయపడ్డాడు, విషపు చూసి చూపాడు. అతని మేలు కొరకు పనిచేసినాను, అతని దురాత్మ అతని నుంచి వదిలించటకై దేవుని స్తుతించే కీర్తన తను వాయించి ఉన్నప్పుడు ఆ శత్రువు అతను చంపివేటకు తలంచినాడు. దావీదు జ్ఞానంతో తప్పించుకున్నాడు. తర్వాత ఇజ్రాయేలీయులందరికీ గొప్ప విజయం తీసుకొచ్చినాడు. ఎంతో నష్టం పోవాల్సింది దావీదు వలన. ఆ గొలియాతుని చంపినప్పుడు, ఫిలిస్తీన్లు మీద జయం వచ్చినప్పుడు ఆ కొలసమంతా తెచ్చినారు. వీళ్ళది పోవాల్సింది శత్రువుల యొక్క వాటిని తేగలిగినారు తిరిగి. మరి ఈ సమయంలో గొప్ప విజయం వచ్చింది. అయితే విషపు చూపు వచ్చింది. మరి అందుని బట్టి అతడు ద్వేషించబడ్డాడు. మరి స్వజనుల యొద్ద నుండి వెలివేయబడ్డాడు. అరణ్యంలో తిరుగులాడవలసి వచ్చింది. మరి కొన్నిసార్లు వేలాదిగా వచ్చారు దావీదుని చంపటానికి. తన శరీర మాంసం తినివేయటకు వచ్చారు. అంతగా విరోధులు వచ్చినప్పుడు చూడండి, దేవుని ఏర్పాటు కలిగి ఉన్నారు అంటే ఇంకొక వైపు అలాగుంటుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు, ఎదుగో నేను ఏర్పరచుకున్నాను నా సేవకుడు అని ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పండి. మరి ఆయన ద్వేషించేవారు ఎంతమంది ఉంటారు? ఆయనను ద్వేషించేవారు ఎంతమంది? ప్రభుని ద్వేషించేటవారు ఎంతమంది ఉన్నారు? ఎక్కువ మంది. ఎవరికి ఆయన కావాల్సిన వాడు? ఆయన అందరికీ కావలసిన వాడే. కానీ అనేకులు ఆయన తృణీకరించారు. సంఘం అయితే ఆయన కాంక్షణీయుడు అంటది. సంఘం ఏం చెప్తుందంటే యేసుప్రభునికి వచ్చి అతని సౌందర్యాన్ని గురించి వర్ణిస్తూ, ఆయన అలాంటి వాడు 10,000 మందిలో ఆయనను గుర్తించవచ్చును. అతడు అతి కాంక్షణీయుడు. అంటే కాంక్షణీయుడు అంటే ఆశింప తగినవాడు, కోరిక తగినవాడు. మరి ఈ ప్రాణప్రియుడు వంటి వాడిని ఎందుకు తృణీకరిస్తున్నారు అనేకులు? మరి ఆయన ఏర్పరచుకున్న వారిని ఎందుకు లోకం ద్వేషించి చంపింది? అపోస్తలులు వారేమి ప్రభుని పోలి, ప్రభు ఇచ్చిన అధికారాన్ని బట్టి, ప్రభు వలన పొందిన అధికారాన్ని బట్టి దయ్యములను వెళ్ళగొట్టారు. అంటే మానసిక రోగులు బాగు చేయబడ్డారు. అనేక రోగములను నుండి అనేకులు స్వస్థపరచబడ్డారు వారి ద్వారా. మరి ఎవరికి ఏ హాని చేసిన వారు కాదు. మరి అలాంటి కార్యాలు జరిగినప్పుడు వారు సన్మానించాలి. ఒక వైద్యుడికి డబ్బు చెల్లించి రోగం కుదుర్చుకున్నారనుకో, అమ్మో ఆ డాక్టర్ స్పెషలిస్ట్, ఇందులో ఈ రోగంలో నిపుణుడు అని చెప్పి ఆ టైటిల్ బట్టి ఆ డాక్టర్కి ఏం చేస్తారు? గౌరవిస్తారు. మీరు డబ్బులు ఇస్తారు. ఆ ఒక్క డాక్టర్ దగ్గర ఛాంబర్లో అతను ఉంటాడు. ఆ సీసీ కెమెరాలు పెట్టుకుని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూస్తూ ఉంటాడు. ఇంకేం చేస్తూ ఉంటాడు? ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అతనికి కౌన్సిల్ తీసుకుంటానికి 500 1000 రూపాయలు ఫీజు చెల్లిస్తారు. అది డబ్బులు కట్టేసి ఉంటారు. ఈలోగా ఆ నంబర్ ప్రకారం వెయిట్ చేస్తున్న వాళ్ళలో డాక్టర్ టైంకి ఈ మనుషులందరి మధ్యలోంచి ఛాంబర్లోకి వెళ్తున్నాడు అనుకో, డాక్టర్ గారు వచ్చేసారు అని చెప్పేసి ఏం చేస్తున్నారు? కొంతమంది లేచి నిలబడతారు. ఎందుకంత గౌరవిస్తున్నారు?
డబ్బులు ఇస్తున్నారు కదా, మీరు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళని గౌరవిస్తున్నారు. మరి ఈ యొక్క అపోస్తలులు మరి అంతకంటే గొప్పవారు. ఉం? ఎంత గొప్పవారు! వారి వారి నీడ పడితే బాగైన వాళ్ళు ఉన్నారు. ఆ, వారి ముట్టుకుంటే బాగైన వారు ఉన్నారు. ఆ, చనిపోయిన వారు లేపబడ్డారు. ఇలాంటి ప్రభావము దేవుడు వారిలో పెట్టి ఉన్నాడు. అయితే లోకము ఏం చేసింది? ద్వేషించి. ఎందుకంటే ముందుగా ప్రభునే ద్వేషించారు. సో దేవుడు ఏర్పరచుకున్న ప్రజల్ని లోకము ద్వేషిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఉన్నారు, వారు దేవుని ప్రజలై ఉన్నారు. లోకమంతా విరోధంగా ఉంది. పైకి వాళ్ళు వాళ్ళు కనుగొన్నవి, వాళ్ళ యొక్క టెక్నాలజీలు అన్నీ అనుభవిస్తున్నారు. కానీ అవసరమైనప్పుడు వాళ్ళకి విరోధంగా లెగిస్తారు. అయితే అంతకంటే మరి ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్, మరి యూదులైనా గ్రీస్ దేశస్థులైనా, మరి యేసుక్రీస్తు ప్రభునందలి విశ్వాసాన్ని బట్టి ఆత్మీయమైన ఇజ్రాయెల్గా మనం ఎంచబడ్డాము. ఈ ఇజ్రాయెల్ కంటే, భౌతిక సంబంధమైన ఇజ్రాయెల్ కంటే ఆత్మీయమైన ఇజ్రాయెలు మరి ఎక్కువగా ద్వేషించబడుతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు అబ్రహామును పిలిచిన పిలుపు యొక్క ఏర్పాటు అతన్ని ద్వారా ఒక గొప్ప జనమును నిర్మించుట కొరకు, అందుకొరకే అతని పేరుని గొప్ప చేసి అతన్ని ఆశీర్వదించినాడు దేవుడు. మరి అయితే శపించే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, పగవారు ఉన్నారు. అయితే దేవుడు అతన్ని ఏర్పరచుకునే ఏర్పాటు, అతని మూలముగా ఒక గొప్ప జనమును నిర్మించాలి. ఇప్పుడు ఇందా చెప్పాము, అతని నుంచి వచ్చిన ఇష్మాయేలు అబ్రహాం యొక్క దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వాళ్ళ ద్వారా ఒక గొప్ప జనముగా నిర్మించాలని దేవుడు సంకల్పించలేదు. వాళ్ళ ద్వారా సకల జనులు రక్షణ పొందాలని దేవుడు ఏర్పరచలేదు. అలాగే ఎదోమీలు, ఏసావు సంతానం, వారి ద్వారా దేవుడు గొప్ప సంతానం ఏర్పరచాలని కోరలేదు. యాకోబులోంచి వచ్చిన ఆ 12 మంది వాళ్ళు ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. వాళ్ళు ఎన్నిక లేని వారిగా గొర్రెల కాపర్లు అయినప్పటికీ వాళ్ళు ఇజ్రాయేల్గా మరి పిలువబడ్డారు. చూడండి, వాళ్ళు ఏమని పిలువబడ్డారు. మరి వాళ్ళ కనానికి తర్వాత వెళ్ళినాక యాకోబు సంతానము అక్కడ షెకెము, ఆ కనానీ ప్రాంతపు హామోర్, ఆ షెకెము వాడు ఆ పిల్లని పాడు చేసినప్పుడు మరి ఎంతో బాధపడ్డారు. ఇజ్రాయేలులో చూడు 7వ వచనం 34:7. ఇశ్రాయేలు జనములో ఏపాట వీళ్ళు ఎంత ఉన్నారు సంఖ్యలో, ఎంత తక్కువ వారు వీళ్ళు. స్వల్ప జనం, ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యం జరిగింది. అటువంటి మాట అన్నారు వీళ్ళు. చూడండి, ఇశ్రాయేల్ జనం. మరి వీళ్ళు పైకి ఎవరు? వీళ్ళు గొర్రెల కాపర్లు కదా, పొలంలో ఉన్నవాళ్ళు. చూడు 7వ వచనం, పొలంలో నుండి వచ్చేది. ఇలాగైపోయిందంట, అలాగైపోయింది. సో మరి వాళ్ళకి కోపం వచ్చింది, ఇశ్రాయేల్ జనం అని చెప్పుకున్నారు. కాబట్టి మరి వీళ్ళు స్వల్ప జనమైనను దేవుని దృష్టిలో ఏర్పరచబడినవారు. వాళ్ళు చేసిన పని అందరికీ విరోధంగా ఉన్నప్పటికీ లోకం అంతటికి అది మేలు. కొద్దిమంది హానికరమైన ప్రజలు ఉంటారు. ఈ సామాన్యమైన వారి ద్వారా
ఆ హానికరమైన ప్రజలు చంపివేయబడుతున్నారు. కనానీయులు అనుకో, తర్వాత కాలంలో మరి దేవుడు ఇజ్రాయెల్ వాగ్దాన దేశానికి ప్రజలను నడిపించాక అక్కడ భయంకరమైన ప్రపంచం అంతటికి హానికరమైన కనానీయులు ఉన్నారు. అక్కడ పూజలు హానికరమైన పూజలు, హేయమైన కార్యాలు, ఆ దేవతా పూజలు, ఆ విగ్రహాలు భయంకరమైనవి, అవి బహుభయంకరమైనవి. ఆ పూజ, ఆ యొక్క మానసిక స్థితి, ఆ భక్తి అపాయకరమైంది. ఆ దయ్యముల యొక్క ప్రొసెసింగ్ ద్వారా ఆ చెడు పనులు చేసే ప్రేరేపణ, అనుకున్నది సాధించేటువంటి భక్తి అది. మానవత్వం లేని క్రూరత్వం కలిగిన భక్తి అది సర్వలోకానికి అపాయకరమైంది. అలాంటి హేయమైన ఆ విగ్రహ పూజలు, ఆ హేయమైన జనాన్ని మరి ఈ సామాన్యమైన ప్రజల ద్వారా సంహరించి మరి మిగిలిన ప్రపంచం మేలుకరంగా మిగిలింది. అలాగే ఇక్కడ హామోరు కుమారుడు లేక ఈ షెకెముడు వీళ్ళు చంపబడ్డారంటే అదర్ పీపుల్కి అది మేలు అవుతుంది. అది తెలియదు ప్రజలకి. వీళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, దుష్టులు అని చెప్పుకుంటారు. లేదు, వారి యొక్క మూర్ఖత అయినను, వారు అవిధేయత అయినను లోకానికి ఆశీర్వాదమైనది. అది ఏర్పరచుకున్న దేవుని పిల్లల యొక్క స్థితి. ఇప్పుడు ఈ జనాంగం అబ్రహాములోంచి తీసుకురాబడింది. కాబట్టి ఇప్పుడు అబ్రహాముని మనం చూస్తున్నాము. అబ్రహాము ద్వారా ఒక గొప్ప జనం నిర్మింపబడాలి. మరి ఇప్పుడు దీని కొరకు అబ్రహాము పిలువబడినప్పుడు వెంటనే, అంటే ఎక్కడి నుంచి పిలువబడ్డాడు, ఎప్పుడు పిలువబడ్డాడు అబ్రహాము? అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఎక్కడ దేవుడు చెప్పి ఉన్నాడు అతన్ని రమ్మని, బయటికి రమ్మని? అపోస్తల కార్యం 7వ అధ్యాయం 4వ వచనం. అన్ని 3వ వచనం చదువు, 2వ వచనం చదువు. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి? ఏ ఊర్లో ఉండగా? హారాన్లో కాదు, హారాన్లో కాపురమునుపు ఎక్కడున్నాడు? మెసొపొతామియాలో. సో కల్దీల ఊరు అనే ప్లేస్లో ఉండగా దేవుడు అతన్ని పిలిచి ఉన్నాడు. ఏమని పిలిచాడు? చదువు 3వ. ఇది ఎక్కడుండగా పిలిచాడు దేవుడు? మెసొపొతామియా. అదే ఎక్కడది? కల్దీల ఊరు. ఊరు అంటే ఊరు కాదు, విలేజ్ అని కాదు. ఆ ఊరు పేరేం పేరు? ఊరు కదా. ఊరు అంటే వెలిగే. అక్కడ విగ్రహాలు తయారు చేసేటవాళ్ళు, మరి ఆ దేశం అంతటా విగ్రహాలు నిండి ఉన్నాయి. అలాంటి నాశనకరమైన స్థలాల్లో, హేయమైన స్థలాల్లో ఉన్నటువంటి వాడు అబ్రహాం. హేయమైన, నాశనకరమైన, శపితమైన ఆ స్థలాల్లో నివసిస్తున్నవాడు. అక్కడ ఉండగానే దేవుడు పిలిచాడు. 12వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం. ఇక్కడ 32వ వచనం పై అధ్యాయంలో, 32వ అధ్యాయంలో ఇప్పుడు అబ్రాహాము బయలుదేరి వెళ్ళాల్సింది, కానీ తండ్రి అబ్రాహాముని, ఆయన భార్యని, సారా అనే కోడల్ని, వీళ్ళని తీసుకుని కల్దీల ఊరు అనే పట్టణం నుండి హారాను మట్టుకొచ్చి నివసించారు. అంటే హారాన్లో దేవుడు చెప్పలేదు,
ఎక్కడ చెప్పున్నాడు? కల్దీల ఊరు అనే ప్లేస్లో మాట్లాడాడు దేవుడు అంతకు మునిపే. ఆయన వెంటనే వచ్చేసాడా? ఉం? వెంటనే వచ్చిన వాడేం కాదు. అయినను దేవుని ఏర్పాటు అతని వాళ్ళలో ఉన్నది. ఆటంకంగా తండ్రి ఉన్నాడు. తెరా అంటే డిలేట్, ఆలస్యం. సో తను తండ్రి ఆ దినంలో ఉన్నాడు, ఆలస్యము చేయుచున్నాడు ఆ ఏర్పాటుకి రాకుండా. అనేక ఆటంకాలు, దేవుని పిలుపులకి లోపడకుండా అనేక ఆటంకాలు మనకు కూడా ఉంటాయి. అయితే పిలుపు ఆయన ఇచ్చున్నాడు ఆల్రెడీ. మరి అనేక సంవత్సరాలు అయి ఉండొచ్చు ఆరంలో నివసించి. అయితే దేవుడు చెప్పిన మాట, ఆ ప్రత్యక్షత ఆయనలో పోలేదు. కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట విన్నప్పుడు అది మనల్ని విడిచిపెట్టదు. ఆయన ప్రత్యక్షత మనం చూసినప్పుడు అది పోదు. అలాగే ఆయన స్వరము విన్నప్పుడు అది మనల్ని విడిచిపెట్టదు. అది మనలో కార్యం చేస్తూనే ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము, ఆ ప్రత్యక్షత మనకి ఇవ్వబడినప్పుడు దానికి విధేయత మనం చూపించాలి. ఆ విధేయత ఇంకా లోబడలేదు లేక ఆలస్యం చేయుచున్నాడు. ఆయనను ఆ ప్రత్యక్షత, ఆ స్వరము అతడు ఇంకా కోల్పోలేదు. అందుకే అది చెప్పి ఉన్న మాటను బట్టి ఇప్పుడు బయలుదేరి వచ్చాడు. 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి, ఏమని చెప్పు ఇంగ్లీష్లో? నౌ ద లార్డ్ హ్యాడ్ సెడ్ అంటూ. సో లార్డ్ హ్యాడ్ ఆల్రెడీ చెప్పి ఉండెను అని ఉన్నది ఇక్కడ తెలుగులో. ఇంగ్లీష్ కేజీవి ప్రకారం దేవుడు చెప్పి ఉన్నాడు. ఏమని చెప్పి ఉన్నాడు? ఇప్పుడు అనేక మంది అనవసరమైన మాటలు పలుకుతూ ఉంటున్నారు ఈ దినాల్లో. బోధలో యేసుప్రభు సిలువలో మనందరి కొరకు చనిపోతూ వచ్చారు. ఇలాగ ఎక్కువ మాట్లాడుతున్నారు కదా. ఇదేదో బోధకుల ద్వారా అంటుకుంటున్నాయి ప్రజలకి. కాబట్టి జాగ్రత్తగా బోధకులు మాట్లాడాలి. మరి వినేవారు కూడా జాగ్రత్తగా అది అంటించుకోకూడదు. కొన్ని పొరపాట్లు నాలో ఉంటాయి. మరి లోపాలు కలిగిన వారు, మరి యాకోబు కుంటున్నాడు కాబట్టి మా తాత కుంటాడు కాబట్టి నేను కుంటుతానని కాదు. కొన్ని లోపాలు ఉంటాయి, దాన్ని అనుసరించమని కాదు. ఇక్కడ దేవుని వాక్యంలో ప్రతి అక్షరము, ప్రతి భాగము మరి మనం అనుసరించాల్సింది. అందుకే మన అందరము దేవుని వాక్యంలో చూడాలి. బనబాస్ ఎలా మాట్లాడాడు, లేకపోతే భక్సింగ్ గారు ఎలా మాట్లాడాడు, లేకపోతే పలానా బోధకులు, పేరుగాంచిన బోధకులు ఉన్నారు కదా ఈ దినాల్లో, మంచి ఫ్యాన్స్గా ఉంటారు కదా. అలాంటి బోధకులు, వాళ్ళని అనుసరించేటి వాళ్ళు అనేకులు అయిపోతున్నారు. అలాగే లోపాలు కలిగిన సేవకులు ఉన్నారు. వీళ్ళని అనుసరించొద్దు, కానీ దేవుని వాక్యాన్ని గురిగా కలిగి ఉండండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? లార్డ్ హ్యాత్ సెడ్ అంటూ అబ్రహాం. అంటే దేవుడు ముందుగా ఎక్కడ చెప్పి ఉన్నాడు? ఏ ఊర్లో ఉండగా చెప్పాడు? కల్దీల ఊర్లో ఉండగానే, ఆరాన్లో కాపురం ఉండక మునిపే పిలిచి ఉన్నాడు. మరి పోయిందా ఆ ప్రత్యక్షత ఆయనలో? పోదు. ఎందుకంటే మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక మానలేమన్నారు అపోస్తలులు. వారు ఏమైతే చూశారో అజ్యోవాక్యమును ఏదైతే ముట్టుకున్నారో, ఏదైతే ఆయన యందు చూశారో, ఏదైతే ఆయన ద్వారా విన్నారో అది మర్చిపోలేరు. ఊరికే వీళ్ళందరూ బెదిరిస్తున్నారు చెప్పకుండా మానేద్దాం అనుకుంటే అది ఏమవుతుంది? లోపల మంట వచ్చేస్తుంది. ఇర్మియా అంటాడు, ప్రభు వాక్యం ఆయనకి ఎద్దుకు వెళ్ళి నువ్వు పోయి వాళ్ళతో చెప్పు అంటే వాళ్ళేమో కొడుతున్నారు, లేకపోతే దూషిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, నువ్వు చెప్తున్న మాటలు చెప్తున్నాను, మరి నువ్వు చెప్తానా? వాళ్ళు నన్ను బాధిస్తారు,
చెప్పకుండా ఉంటానా, నాలో మండిపోతుంది నీ మాట. చూడు ఇర్మియా గ్రంథం. దైవ ప్రత్యక్షత కలిగి ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఇర్మియా గ్రంథం  ఎక్కడ అది? ఇర్మియాలో, ప్రభా నేను చెప్తే వాళ్ళు వింటలేదు, చెప్పపోతే నా కడుపులో మంట వస్తుంది అంటాడు. ఎక్కడ అది? ఇర్మియా గ్రంథంలో ఇరవై అధ్యాయం ఇర్మియా 27వ వచనం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి, నువ్వు నన్ను ఇన్స్పైర్ చేస్తావు నీ వాక్యం ఇచ్చి, నేను లోబడ్డాను. సో నువ్వు చెప్పావు, నేను లోబడ్డాను. అయితే నువ్వు ఒత్తిడి చేస్తావు, నువ్వే నీ మాట ప్రకారం నేను చేసేసాను. అయితే దినమెల్లా అవమానపడుతున్నాను, నవ్వులు పాలవుతున్నాను. దినమంతా దేవుని వాక్యం ఆయనకి అవమానకరంగా ఉంటుంది, అపహాస్యం చేస్తున్నారు. అయితే 9, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు, చెప్తే అవమానాలు బాధలు వస్తున్నాయి, చెప్పకపోతే నా హృదయంలో అగ్ని వలె మండుతూ ఎముకల్లో అగ్ని వేసి మూసినట్టుందంట. సో మంట ఎక్కువైపోతుంది. అందుకే చెప్పక మానలేదు. సో ప్రవక్త చెప్పక మాండు అని చెప్పి వాడికి మీదట ఆ మాట చెప్పకుండా వీడిని చంపేద్దాం అనుకుంటున్నారు. సో కాబట్టి దేవుని జీవవాక్యం వచ్చినప్పుడు అది లోపల అణిచివేయబడదు, అది పనిచేస్తుంది. సో అబ్రహాములో దేవుని పిలుపు వచ్చింది, దేవుని జీవవాక్కు ఆయన్ని ఆకర్షించింది, దానికి లోబడాల్సిందే. దేవుని యొక్క ఏర్పాటు అది. పరలోక తండ్రి ఆకర్షించినప్పుడు వాడు ఎక్కడున్నా సరే రావాల్సిందే. చూడు యోహాను సువార్త 6వ అధ్యాయం 44 వచ్చింది. నన్ను పంపిన తండ్రి, సో ప్రభు ఆకర్షిస్తే ఎవడు అలా లేకపోతే ఎవడు ఆయన వద్దకు రాలేడు. సో పరలోక తండ్రి ఆకర్షిస్తున్నాడు. ఆకర్షించినప్పుడు మరి ఎవడు దాన్ని ఆపలేడు. కాబట్టి ఇక్కడ అనేక సంగతులు అబ్రహాం కలిగి ఉన్నాడు. ఎంతో వ్యాపారం ఉన్నది, ఎన్నో విగ్రహాల పరిస్థితులు ఉన్నాయి. ఆ దేశం ప్రేమిస్తున్నవాడు. అయితే ఇప్పుడు దేవుడు పిలిచినప్పుడు కొంత ఆటంకంగా ఉన్నాయి.
అయితే దేవుడు అతన్ని బయటికి తీసుకొచ్చాడు. ఎప్పుడు? ఉం? తనకి ఎంత వయసు వచ్చినప్పుడు? ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. అబ్రాము లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. సో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. సో మరి అయినా ఇంకా కొన్ని వెంట వస్తున్నాయి. సో వీటిలన్నిటి గురించి కూడా అతడు వేరు చేయబడాల. ఇంకా అంటుకుని కొన్ని వస్తున్నాయి. ఆ ఊరి నుంచి ఏమైనా కొన్ని విగ్రహాలు కూడా వస్తాయి, విలువైన ఆభరణాలు. ఆ ఆభరణాల మీద విగ్రహ బొమ్మలు ఉంటాయి. కొన్ని ఇంకా కూడా వస్తూ ఉంటాయి. సరే, లోతు వారు ఆర్జించిన యావదాస్తి, అనేక మంది మనుషులు మరి అబ్రహాముతో కూడా ఆ దేశానికి వచ్చారు. సో దేవుడు తను ఏర్పాట్లో ఉన్న వారిని ఆ జీవవాక్యం వారికి ఇచ్చినప్పుడు అది వారిలో కార్యం చేస్తుంది. తనంతట తాను కాదు, తనంతట తాను బయలుదేరలేదు. దేవుని చిత్తములో దేవుని ఏర్పరచుకున్న వారు. అనేక సార్లు మనం కూడా మరి ఏదో గొప్ప కార్యాలు చేసేవారుగా ఏదేదో చేయాలని మనం పని చేస్తూ ఉంటే నిజమే, ఇష్మాయేల్ లాగా అభివృద్ధి పొందవచ్చు. కానీ దేవుని యొక్క సంకల్పంలో, దేవుని చిత్తంలో ఉన్నట్టు కాదు. అనేక మంది అభివృద్ధి పొందుతూ ఉంటారు. వారి యొక్క యుక్తిని బట్టి, వారి యొక్క సామర్థ్యతను బట్టి కట్టుబట్టలతో పంపేసిన అభివృద్ధి పొందుతారు. అది కాదు దేవుని చిత్తములో నిలిచిండుట. మరి అది మనకు అవసరమైనది. దేవుడు జీవవాక్యాన్ని ఇచ్చినప్పుడు, ఆ ప్రత్యక్ష ఇచ్చినప్పుడు అది మనలో ఫలిస్తుంది. అది దేవుని యొక్క సంకల్పంలో ప్రస్తుతానికి ఎన్నికలైనట్టుగా ఉండొచ్చు, ప్రస్తుతానికి అది కొట్టివేయబడినట్టుగా ఉండొచ్చు, చిగురు అక్కడ ఉంటుంది. ఇప్పుడు అబ్రహాము యొక్క ఏర్పాటులో ఉన్నట్టు ప్రజలు ఇస్సాకు నుంచి వచ్చిన యాకోబు, అతని సంతానం. చూడండి, కంపేరింగ్ చేసుకున్నప్పుడు ఇతరమైన ఇష్మాయిలీలు కానీ ఎదోమీలు కానీ వారి ఎదుట ఈ పిల్లలను పెడితే వీళ్ళు ఏపాటి వారు? వాళ్ళు ఒక్కడికి కూడా సరిపోరు. వీళ్ళు వారికి కలిగిన ఆస్తి ఎదుట వీళ్ళకి ఏపాటి వాళ్ళు? వీళ్ళు గొర్రెల మందలు కలిగిన వాళ్ళు. కానీ ఏర్పాటు ఇక్కడ ఉన్నది. వీళ్ళ ద్వారా దేవుడు ఒక గొప్ప జనాంగాన్ని నిర్మిస్తున్నాడు. అది మనం ఆ గురి వైపు మనం చూడాలి. అభివృద్ధి పొందుతున్నప్పుడు కంటికి కనపడుతున్న అభివృద్ధులు, మరి గొప్పతనాలు ఇవి కాదు. తృణీకరింపబడినట్టున్న, మనుషుల చేత నిషేధింపబడిన ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఆ పరిస్థితులు గుండా వెళ్ళవలసినది. కాబట్టి ఇప్పుడు అబ్రహాము ఆయనతో కూడా వారు ఆర్జించిందంతా, సంపాదించిందంతా కూడబెట్టుకుని కనానుకు వచ్చారు. అప్పుడు అబ్రహాము వయసు 75 ఏండ్లు కదా. మరి ఇప్పుడు ఆ దేశానికి వచ్చాక 6వ వచనంలో సో అప్పుడు అబ్రహాము ఎక్కడికి వచ్చినాడు? షెకెమునందలి ఒక స్థలం దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వనము దగ్గర చేరాడు. అప్పటికే ఎవరున్నారు అక్కడ? కనానీయులు. వారిదే కనానీయులు ఎవరు? కనానీయులు ఎవరు? ఆదికాండం 11 ఆదికాండం 10వ అధ్యాయంలో చూడండి.
9వ అధ్యాయంలో, ఆదికాండం 9వ అధ్యాయం ఆ, ఇక్కడ కనాను ఎలాగో చూడండి ఒకసారి. ఆ, ఇక్కడ తండ్రి ప్రళయం తర్వాత ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష రసం త్రాగి మత్తుడై వస్త్రహీనుడై అన్నాడు నోవాహు. అప్పుడు చూడు 22వ వచనం, కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట. ఎవరికి తండ్రి అయినా? సో కనాను తండ్రి అంటే ఈ కనాను అన్నవాడు ఎలా ఉన్నాడు? వాళ్ళ నాన్న తెలియబడాలంటే ఎవరి ద్వారా తెలుస్తుంది? వాళ్ళ నాన్న. నేను చెప్పాను ఇదివరలో, నేను గజ్జల్లో ఉండగా ఈ అబ్బాయి ఎవరంటే నేను కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. ఎవరబ్బాయి నువ్వు అని అడిగేవారు. నేను జగ్గారావు గారు అబ్బాయిని. జగ్గారావు గారు అబ్బాయా? రావయ్యా కొద్దిగా ఏంటి? సో ఆయన బట్టి నాకు గౌరవం ఉన్నది. ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్నాను. మరి ఆ బైబిల్ స్టడీ అయిన తర్వాత మరి ఆయన కూడా నేల మీద కూర్చున్నాడు. అప్పుడు అయినాక ఆ తెల్ల బట్టలు ధరించి కండవ వేసుకుని ఆ తర్వాత అందరూ బైబిల్ స్టడీ అయ్యాక అందరూ ప్రైజ్ లార్డ్ చెప్పుకునేటప్పుడు, కరసాలం చేసుకునేటప్పుడు అందరూ ఆయన తేరు చూస్తున్నారు. తేరు చూసి ఎవరైనా అని అందరూ అడుగుతుంటే, ఎవరైనా? బర్నబాస్ వాళ్ళ ఫాదర్. ఇప్పుడు నన్ను బట్టి ఆయన తెలియపడుతున్నాడు. సరే, ఒక స్కూల్లో మరి ఆ పిల్లవాడు అన్నిట్లో ఫస్ట్ మార్కులు సంపాదించాడు, ఆటల్లో ఫస్ట్ ప్రైజ్లు వస్తున్నాయి, అతను బయట స్కూల్ అందరికంటే ఎక్కువ వచ్చాడు. కాబట్టి ఆ బిడ్డకు ఒక దినాన్ని అవార్డు ఇస్తానికి, ఆ స్కూల్ వాళ్ళు పేరు తెచ్చుకుంటానికి, ఆ పిల్లవాడిని హెచ్చించడానికి ఆ జనరల్ అసెంబ్లీ చేసి రాజకీయవేత్తలందరినీ తీసుకొచ్చి అతనికి సన్మానం చేసేటప్పుడు అక్కడ ఆ అబ్బాయి తండ్రిని పిలిచి అక్కడ పెట్టారనుకో. ఆ తండ్రి ఎవరి పేరుని తెలియబడుతున్నాడు? అతని ప్రతిభావంతుడైన కుమారుని బట్టి తండ్రి తెలియబడుతున్నాడు. ఎవరబ్బాయి ఈయన? ఈ తండ్రి ఎవరు? సో అలా తెలియబడుతున్నాడు. సో ఇక్కడ నాకు కనపడుతున్న విషయం అయితే, కనానుకు తండ్రి అయినా అంటే వీడు ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఇతను చాలా ప్రతిభావంతుడు, చాలా చాకచక్యంగా అనుకున్నది నెరవేర్చుకోగలడు, అందరికంటే విశేషమైన యుక్తి జ్ఞానం కలిగినవాడు. అందుకే ఇక్కడ అతని గురించి చెప్పబడింది, కనానుకు తండ్రి అయిన హాము. అతను కూడా ఏం పని చేస్తున్నాడు? తన తండ్రి దిగంబడిగా ఉంటే చూసి తన సహోదరులిద్దరికీ హేళకోళంగా మాట్లాడి చెప్పాడు. చెప్తే ఇప్పుడు మిగిలిన ఇద్దరు అంటే పెద్దవాడు చిన్నవాడు కలిసి ఇక్కడ షేము యాపెతు ఇద్దరు కొడుకులు ఒక వస్త్రాన్ని తీసుకుని వెనక తట్టు వెళ్ళి ఆ దిశమూలను కప్పివేశారు. అప్పుడు 24 వచ్చిన కనాను శపించబడినవాడై తన సహోదరులకు దాసుడగును. సో వీడు మరి ప్రతిభావంతుడు, అందరికంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు. ఇతను ఆ తండ్రి చేసిన పనికి, అంతేకాదు అతని యొక్క ఘనతకి కారకుడైన కుమారుడు శపించబడుతున్నాడు. కనాను ఆ ప్రతిభ శపించబడుతుంది. కనాను శపించబడినవాడై తన సహోదరులకు, ఎవరు సహోదరులు? మిగిలిన సహోదరులు ఎవరు? షేము యాపెతు. అయితే ఇక్కడ 26 వచనంలో షేము దేవుడని యెహోవా కనాను అతనికి దాసుడగును.
ఉమ్, ఉమ్. కనాను దాసుడగును. సో ఈ కనాను ఎవరి కొడుకు? హాము సంతానం. ఆ? ఈ హాము సంతానం చూడ, హాము 10:6. కూషు, మిస్రాయిము, పూతు అను కనాను అనేవారు. సో కూషు, మిస్రాయిం అంటే ఈజిప్ట్, పూతు కనాను. ఇప్పుడు ఈ కనాను ఏమయ్యాడు? శపించబడ్డవాడు. ఆ, ఆ, మరి ఈ సంతానము తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు ఉన్న ఇజ్రాయెలు దేశానికి, అబ్రహాము వచ్చిన ఈ ప్రాంతానికి, మోరే షెకెం దగ్గర, మోరే దగ్గర అబ్రహాం వచ్చాడే, అప్పటికే ఆ దేశం అంతటా ఎవరున్నారు? కనానీయులు. ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు ఎక్కువ బలం గలవారు, ఎక్కువ జ్ఞానం కలిగిన వారు, ఎన్నెన్నో బండ పనులు చేశారు. ఏం బండ పనులు? ఆ నేల అంతటిని సదును చేయటం, బండ రాళ్ళని ఏరేయటం, పెద్ద పెద్ద చెట్ల యొక్క మానులు తొలగించటం, ద్రాక్ష తోటలు నాటుటకు, మరి దానిమ్మ చెట్లు, ఇలాంటి ఫలాలు, మంచి మంచి ఫలాలు వచ్చేటువంటి ల్యాండ్గా చేయటానికి ఆ ప్లేస్లోనికి వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ ముందే ఆక్రమించున్నారు. దేవుని దృష్టిలో అది ఎవరికి? అబ్రహాం సంతానానికి. దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా, నువ్వు చూస్తున్న ఈ దేశం నీకును నీ సంతానమునకును నిత్య స్వాస్యంగా ఇస్తున్నాను అన్నాడు. అతనికి ఇంకా కాలు మోపేంత స్థలం లేకపోయినాను దేవుడు అతనికి వాగ్దానం చేసి చెప్తున్నాడు, ఈ దేశం అంతా నీకు. కానీ ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? అది కనానీయుల చేతిలో ఉంది. తర్వాత మీరు చూడగా అక్కడ అబ్రహాం సంతానము అని చెప్పబడిన యాకోబు సంతానం, వారు కరువులో మరి ఐగుప్తుకి వెళ్లాల్సి వచ్చింది. ఇష్మాయేలీలు ఐగుప్తుకి వెళ్ళి ఆహారం యోసేపు దగ్గర నుంచి తెచ్చుకున్నారు. వీళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకున్నారు. కానీ అంతా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళే వెళ్ళాల్సి వచ్చింది, స్వయంగా వెళ్ళాల్సి వచ్చింది. మరి ఇష్మాయేలీలైన వాళ్ళు, ఆ రాజులైనటువంటి వాళ్ళు మనుషులను పంపి ఆహారం వాళ్ళ మీద తెచ్చుకుని ఉండొచ్చు. అలాగే ఎదోమీలని చెప్పబడిన యాసవ సంతానం నాయకులు అన్నవాళ్ళు, వాళ్ళు కూడా బండ్లు పంపి ఆహారం కొని తెచ్చుకున్నారు. కానీ యాకోబు సంతానం, ఇజ్రాయెల్ అని పేరు పెట్టబడిన యాకోబు సంతానం, వారే స్వయంగా యోసేపు ఐగుప్తుకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. వాళ్ళు తెచ్చుకున్నది అయిపోయింది, వారు కలిగిన అన్నీ అయిపోయినాయి. అయితే తర్వాత వారే సంతానం అంతా కలిసి 66 మంది యాకోబు యొక్క గర్భవాసన పుట్టిన వాళ్ళు, అక్కడ 66 మంది. ఇంకా ఆల్రెడీ ఐగుప్తులో 4 ఉన్నారు. మొత్తం ఎన్ని ప్రాణాలు? వాళ్ళు 70 ప్రాణాలు. వాళ్ళు ఇజ్రాయేలు అని పిలవబడింది, కానీ ఐగుప్తులో హెబ్రీలు అని పిలువబడ్డారు. తర్వాత వాళ్ళు కరువులో నశించలేదు, దేవుడి ఏర్పాటు అది. మరి ఆ త్రోవలో అన్ని గొర్రెలను తీసుకుని వెళ్తుంటే వాళ్ళ మీద ఎవరైనా చంపేసి ఆ గొర్రెలు మందలు అన్నిటినీ తీసేసుకుని ఉండేవారు. దేవుడు వారిని కాపాడాడు. మరి అక్కడ షెకెములో గొడవ అయినప్పుడు అక్కడ వాళ్ళందరూ చంపేసి ఉండేవారు, అక్కడ దేవుడు కాపాడాడు. యాకోబు సంతానం చావలేదు, దేవుడు కాపాడాడు. కాబట్టి నేటికి వారిని దేవుడు కాపాడుతున్నాడు. సరే, ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా, మరి పనివారిగా చేయబడ్డారు, బంధింపబడ్డారు. అంటే గట్టిగా సేవ చేయటానికి బానిసలుగా అయిపోయినారు. అలాంటిటప్పుడు దేవుడు వాళ్ళని విమోచించి ఈలోగా దాదాపు ఎన్ని సంవత్సరాలు పట్టి ఉండొచ్చు? అబ్రహాం నుంచి తిరిగి ఇశ్రాయేలు ఆ దేశానికి వచ్చినప్పుడు
400 సంవత్సరాలు ఇంచుమించుగా. ఉం? మరి ఇంకా కనానీయులు ఆ దేశంలో ఉన్నారు కదా. దేవుడు చెప్పి ఉన్నాడు కదా, 18వ అధ్యాయం, సారీ 15వ అధ్యాయం, 15వ అధ్యాయం ఆదికాండం 13వ వచనం. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి, సో దేవుడు ముందుగానే చెప్పేసి ఉన్నాడు, నీ సంతతి వారు, లేక ఇంకో మాటలో ఐగుప్తు దేశ వారికి తమది కాని దేశంలో, అంటే ఇశ్రాయేల్ కాని దేశంలో దోసులుగా చేయబడ్డారు. సో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు మొదట శ్రమలు గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు ఈ శ్రమలు? 400 ఏండ్లు దాదాపుగా వారు తమ దేశాన్ని, వాగ్దాన దేశం నుంచి బయట ఐగుప్తులో గడపాల్సి వచ్చింది. తర్వాత అప్పటి వరకు ఏం సంభవించింది? కనానీయులు ఆ దేశాన్ని ఏం చేస్తుంటారు? అబ్రహాం మొదలుకుని ఈ కనానీయులు ఏం చేసి ఉంటారు అక్కడ? ఊరుకుని ఉంటారా? మనం చూస్తున్నాము మన ఊర్లో ఇది వారికి ఇప్పుడు నాడు నేడు అనుకోండి. ఇదివరలో ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది? ఇదివరలో ఎలా ఉన్నాం? ఈ ఊర్లోకి రావటానికి మన పెద్దవాళ్ళు చెప్పేవారు, యోహాన్ గారు, మోజెస్ గారు ఏం చెప్పేవారు? వర్షం పడిందంటే సైకిల్ ఏం చేసేవారట? సైకిల్ ఎంతసేపు మోసినా కానీ రోడ్డు మీద దాన్ని ఇప్పుడు ఏళ్ళు మోసుకుని తెచ్చుకునేవారంట. ఒకళ్ళు వేసుకుని రావాలంటే సైకిల్కి ఆ చక్రానికి ఏం పడుతుంది? మట్టి పట్టేస్తుంది. కాబట్టి దాన్ని నడిపించలేరు, మోసుకు తెచ్చుకున్నారు. ఎందుకని? రోడ్డు లేదు, నడవాలంటే కయ్యలు. అది ఆనాటి పరిస్థితి. మరి నేడు అనేకసార్లు నేను వచ్చినా కూడా మన వాళ్ళు ఆరాధనకు వచ్చారు అంటే ఆ గేటు దగ్గర ఒక కుండి ఉండేది. ఆ కుండీలో చెరులోంచి నీళ్ళు తెచ్చి పోసేవారు పిల్లలు, యవనస్తులు, ఆడపిల్లలు, మగ పిల్లలు కూడా. పేర్లన్నీ మీకు చెప్పక్కర్లేదు. ఆ యవన బిడ్డలు, ఆడపిల్లలు, మగపిల్లలు మరి ఆ బిందెత్తుకెళ్ళి తెచ్చేవారు. సరే, వాళ్ళు నీళ్లు పోసినాక ప్రతి వారు ఆ గుమ్మం దగ్గర చెప్పులు వదిలిపెట్టి, లేక చెప్పులు లేకుండా వచ్చేవారు. వచ్చాక ఆ కాలు నిండా మట్టి ఉండేది. ఆ మట్టి అంతా వదులుకొని లోపలికి వచ్చారు. కొన్నిసార్లు చెప్పులతో వచ్చారు అంటే వాటి నిండా మట్టి పట్టేసి ఉండేది. ఈ మందిరం కట్టినాక కూడా మరి ఇంకా సిమెంట్ రోడ్లు వేయలేదు. అటు నుంచి వచ్చేటప్పుడు అది చాలా మట్టి ఇక్కడ ఉండేది. ఆరాధన అయ్యాక తర్వాత అది ఎండిపోయాక తుడిస్తే మట్టి చాలా ఉండేది, నల్ల మట్టి పెంకులు ఎండిపోయి. సో మరి ఆనాడు అలాగ జరిగినాయి. సరైన నివాసాలు లేవు. ఇప్పుడు ఈ రోజుకి ఇలా జరగటానికి ఎంత టైం పట్టింది? దాదాపు 30 సంవత్సరాలు కదా ఈ ఫెసిలిటీ. ఒకప్పుడు మనకి లైట్లు లేవు. 20-30 ఇయర్స్ క్రితం ఈ ట్యూబ్ లైట్లు వెలగలేదు. ఒక ఫ్యాన్ సరిగా తిరిగేది కాదు. ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ వచ్చింది. అది చేయటానికి ఎంత కాలం పట్టింది. అదే సమయంలో ఎంతంత పని చేయాల్సి వచ్చింది. దీన్ని నింపటానికి ఎంత ప్రయాసపడ్డారు. ఎన్ని గంపల మట్టి కాలువలోంచి మోసారు. ఈ ప్రయాస అంతా ఎవరికి? కొద్దిమంది చెప్తారు, మేము మా రక్తము, మా చెమట ఎక్కడ పెట్టామని. మరి ఆ పెట్టింది ఎవరికి? దేవునికి. సరే, ఇక్కడ ఏళ్ళు పెడుతున్నారు, పెద్ద పెద్ద మొద్దులు, పెద్ద పెద్ద రాళ్ళు తీసేసి ద్రాక్ష తోట నాటడానికి,
దానిమ్మ పండ్లు పెట్టడానికి, యాపిల్ పళ్ళు ఆ, చేయటానికి, కాలువలు తవ్వి ఇవన్నీ చేయటానికి ఏం చేశారు వాళ్ళు? వారి కండ బలం అంతా ఉపయోగించారు. వాళ్ళు చెమట పడిచారు. ఎవరు? కనానీయులు. 400 ఇయర్స్ డెవలప్మెంట్ అది. అంతవరకు వాళ్ళు దాసానుదాసులు అయ్యారు. అంతవరకు వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఆ దేశమును అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతానానికి దేవుడు సిద్ధపరిచాడు. దాని ముందుగా ఈ ప్రజలు ఐగుప్తులో కఠిన బానిసత్వంలో మిక్కిలి శ్రమ పెట్టబడ్డారు. ఆ శ్రమ ఎందుకంటే విధేయత నేర్చుకుంటకే. మరి దేవుని పిల్లలు విధేయత నేర్చుకోవాల్సిన వారన్నారు. అబ్రహాము వలె, ఇస్సాకు, యాకోబుల వలె వారు దీనులు కావాలా. ప్రభు వారి యందు ఆనందించినట్టుగా ఈ బిడ్డల యందు ఆనందించాలి. నిజమే, వాగ్దానాన్ని బట్టి అతిశయాలు ఉండొచ్చు, ఏర్పాటును బట్టి, పితరులను బట్టి అతిశయాలు ఉంటాయి. అయితే ఈ అతిశయాలన్నీ మనలో నిమిత్తం కొన్ని శ్రమలు వారికి ఇవ్వబడ్డాయి. ఆ శ్రమలో ఎంతవరకు అంటే వారు పెట్టిన మొర ఎప్పుడు వెళ్ళింది? వారు పెట్టిన మొర దేవుని దగ్గరికి చేరాలంటే మొర ఎంత ఎంత కావాలి? చూడండి, నిర్గమకాండం 2:23. దేవుని యొద్దకు, దేవుని దగ్గరికి చేరాలంటే గట్టిగా అరిస్తే, మైక్లో అరిస్తే వినపడుతుందని కాదు. ఎంతగా దీనుడితో అంతగా దీనుడైతేనే పైకి వెళ్తుంది. మమ్మల్ని ఇంత అధికారం చేస్తారా వీళ్ళు? మమ్మల్ని లోకు చేస్తారా? హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, మనుషుల్ని ఇలాగ అవమానపరుస్తారా? ఇలాగని చెప్పి ఎదురు తిరిగినంతసేపు దెబ్బలే తగిలినాయి. ఇంకా దిక్కు లేక హోసన్నా దేవునికి మొరపెట్టుకున్నారు. దేవునికి మాత్రమే. ఇంకా దిక్కులేని వారు అయ్యారు. అప్పుడు దేవుడు త్వరపడ్డాడు. అన్నం ఇంకా పలుకుంటే మంట పెడతా ఉంటారు. ఇంకా పలుకుందా లేదని ఒక ఎక్స్పీరియన్స్ పెద్దవాళ్ళ దగ్గరికి పిల్లలు తీసుకెళ్ళేవారు. అన్నం ఉడికిందా లేదా అని తెడ్డు పెట్టి అన్నం ఉడికిందో లేదో తీసేవారు. ఈ కొత్తగా యవనస్తులు అంటారు, ఏం చేసేవారు? వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవారు పెద్దవాళ్ళు. అప్పుడు అన్నం మంట పెట్టేవారు. ఇప్పుడులా కాదు. ఆ పొయ్యి మీద మంట పెడుతుండగా ఆ పిల్ల వండుతుంది అన్నం. సరే, అది ఉడికిందో లేదో తెడ్డు ద్వారా పరీక్ష చేసినప్పుడు దానికి ఇంకా తెలీదు, అనుభవం లేదు. పెద్ద అమ్మగారి దగ్గరకు, అమ్మమ్మ దగ్గరకు పట్టుకొచ్చి, అమ్మ అన్నం ఉడికిందో లేదో చూడు, ఇంకా పలుకుందే, ఇంకా కాకాయ, ఇంకో మంటే అని చెప్పేది. అది ఉడికాక ఇంకా ఎక్కువ ఉడికేస్తే చిమిడిపోతుంది. నేను మందిరంలో, అంటే గజ్జరంలో మందిరంలో మరి మీటింగ్లో అవుతా ఉన్నప్పుడు సహోదరులు ఉండేవారు. కొద్దిమంది సహోదరులు షారక్ ఉండేది. అందుకు మునుపు మా అమ్మ అక్కడ వంట చేసేటప్పుడు ఆమె కొద్దిమంది సహోదరుల దగ్గర పెట్టుకునేది. అది నేను చూశాను మాత్రమే. తర్వాత షారక్క బాధ్యతలు తీసుకుంది. ఆమె ఎదిగింది మా అమ్మ చనిపోయాక. అప్పుడు ఆమె ఎక్స్పీరియన్స్డ్గా, మరి ఆ రోజుల్లో ఒక పొయ్యి పెట్టాలంటే గాడి తవ్వేసేవారు. పొడుగ్గా గాడి తవ్వి అందు మీదనే పెద్ద ఏమంటారు వాటిని, పాత్రలు పెట్టేవారు. ఆ పెట్టినప్పుడు బాగా మంట వేసేవారు, గాడిలో పుల్లలు వేసేసి.
ఆ, దాని కొరకు పుల్లలు కొట్టేవారు ముందు. తర్వాత పుల్లలు మంట పెట్టినప్పుడు మంటతోటి ఆ నీళ్ళు కాగాక పెసరలో అన్నం బియ్యం గింజలు వేసేసి ఆ, తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది. ఉడికాక ఆ పలుకు చూసి గట్టిగా అరిసేది, ఆ ఏలియా, ఆ దేవదాసు, లేకపోతే లాజరు, గమ్మునరా గమ్మునరా, గట్టిగా అరిసేది, గమ్మున వచ్చేయండి. అప్పుడు ఆ మగవాళ్ళు వచ్చి 2 కర్రలు ఏదో పెట్టి వాళ్ళు అటో కర్ర ఇటో కర్ర పట్టుకుని ఉండేవి. వాళ్ళు అటు ఇటు పట్టుకుని దాన్ని ఆ బుట్టల్లో పోసి వార్చేట వారు. ఎందుకు కంగారు పడుతున్నారు వీళ్ళు? ఎక్కువ మంట ఎక్కువైపోతే చిమిడిపోతుంది. సో అలాగనే దేవుడికి తెలుసు ఎంతగా మన కఠినత్వము, మన మూర్ఖత, మన అవిధేయత మరి మెత్త కావాలో, ఎంత మంట మనకు కావాలో, ఎంత ఫర్నేస్ అవసరమో ప్రభు తెలుసు. కాబట్టి శ్రమలోనికి మనల్ని ప్రభు నడిపించినప్పుడు మనల్ని చంపివేయట కొరకు కాదు, మన దీనులు కావటానికి, మన మేలు కొరకు సమస్తం జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే వారు దీనిలో అయ్యారో ఆ మొర దేవుని ఎద్దకు చేరింది. దేవుడు వారి మీద లక్ష్య పెట్టాడు, త్వరపెట్టినాడు. మోషే 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 కమాన్. సో మోషేకి కూడా ఇందాక సారా కలిసినట్టుగా ఇప్పుడు దేవుడు మోషే మోషే అని పిలిచాడు, త్వరగా రా నా ప్రజలని చూడు. సో ఆ రీతిగా వారు విధేయతలోనికి వచ్చారు. మరి మనమందరము ఆ సంతానంలోని వాళ్ళం. యేసుక్రీస్తు ప్రభుని బట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు కూడా తాను పొందిన శ్రమల వలన, దావీదు నేను శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి, ఏర్పాట్లో ఉన్నవాడే, శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి నడిచాను, ఇప్పుడు నేను నీ కట్టడలు నేర్చుకున్నాను శ్రమలు పడి. సో శ్రమ అన్నది మనం చంపవేటు కొరకు కాదు, మనం ప్రభు యొక్క పోలికలోకి తీసుకురాబట్టడానికి, మనల్ని మృదుగా చేయటానికి, దీనులుగా చేయటానికి దేవుడిచ్చేటువంటి మార్గం అది. కాబట్టి అబ్రహాం యొక్క సంతానం ఎట్లాగా సిద్ధపడుతుందో ఫస్ట్, అందుకే మన అబ్రహాముని ఆ యొక్క పిలుపుని, ఆ ఏర్పాటును అది మనం తెలుసుకునాలి. అలాగే ఇస్సాకుని గురించి, యాకోబుని గురించి మనం ఒక్కొక్క మెట్టుగా చూచిదాం. మరి కాబట్టి ఇప్పుడు ఈ దినాన్ని అబ్రహాం యొక్క ఏర్పాటు ఏంటో అల్టిమేషన్ చెప్పేస్తున్నాను, ఏర్పాటులోని ఒక్కొక్క మెట్టు మీకు చూపిస్తున్నాను. కాబట్టి మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభునందు మనం అందరము ఆ సంతానంలో తీసుకురాబడ్డాం విశ్వాసం ద్వారా. కాబట్టి ఆ సంతానానికి, ఆ పిలుపుకి ఆరంభాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాం యొక్క పిలుపు ఎందుకొరకు? అతని మూలముగా సమస్త వంశములు, అది గోల్. ఆ సంతానంలో నీవు ఉన్నావు యేసుక్రీస్తు ప్రభుని బట్టి. ఆ సంతానం ఎలాగ విధేయత నేర్చుకుంది, ఆ దేవుని ఏర్పాటులో ఉన్న ఆ ప్రజలు ఎలా సంధింపబడుతున్నారు, అది మనం ఎరిగినప్పుడు మనం గురి తప్పకుండా చక్కగా నిలిచి ఉండగలం. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపి, అబ్రహాము కుమారుడగు, దావీదు కుమారుడగు యేసుక్రీస్తును పంపి ఆయన యందు విశ్వాసం ఉంచేటివారు నీ కుమారులగుటకు, నీ సంతతి వారిగా చేపట్టకు, అబ్రహాం యొక్క సంతానముగా పిలువబట్టకు ఏర్పరిచినందుకు వందనాలు. దయచేసి ప్రభా మమ్మల్ని కనికరించము, నీ యందు స్థిరపరచము. ప్రభా ఈ సంతానం ఏ రీతిగా నీ కొరకు సిద్ధపరచబడిందో, నీ సొంత ప్రజలు, నీ స్వకీయ సంపాద్యము, దేవుని సొత్తైన ప్రజలు, ఆశ్చర్యకరమైన ప్రజలు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుని సంబంధమైన యాజకులు, రాజులుగా ఉండటానికి ఏర్పరచుకున్న ఏర్పాటుని బట్టి వందనాలు. కాబట్టి మమ్మలను దృష్టించినందుకు వందనాలు. మీ ఏర్పాటులో స్థిరపరచము. ఈ అనుభవాలు మేము కలిగిన వారమై నీ చిత్తంలో ఉండుటకు సహాయపడండి. అబ్రహాం తనంతట తాను రాలేదు, కానీ
తన సామర్థ్యతను బట్టి కానీ అతడు ఏది చేయలేదు. మీరు పిలిచారు, అతడు వచ్చి ఉన్నాడు. మీరు ఏర్పరచుకున్నారు, ఆ ఏర్పాటులో అతను మీరు ఉంచారు. కాబట్టి అది మేము ఎరిగిన వారమై నీ ఏర్పాటు, మా పిలుపు ఏర్పాటు ఏమో ఎరుగుటకు మాకు సహాయపడుతుండండి. క్రమక్రమంగా నీ యొక్క ప్రత్యక్షత మేము కలిగి ఉంటకు మాకు సహాయపడమని, ఈ వాక్యాన్ని ఆస్వాదించమని, ఇక్కడ కూడా వచ్చిన నీ పిల్లలందరి మీద నీ ముఖాంతి ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనకిప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.